హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అనేది ఎట్టకేలకు రానే వచ్చింది. ఇదివరకు రైల్వే శాఖ సికింద్రాబాద్ నుంచి గోవా నుండి సికింద్రాబాద్ మధ్యలో వారానికి 2 రోజులు ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెడతామని తెలియచేయడం జరిగింది. తెలియచేసిన తర్వాత ఈ ట్రైన్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియచేయలేదు. ఎట్టకేలకు ఈ ట్రైన్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్ ప్రారంభం అలాగే ఇనగ్రల్ డేట్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్ యొక్క ఇనగ్రల్ అనేది అక్టోబర్ 6వ తారీఖున ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇనగ్రల్ అనేది చేస్తారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఈ ట్రైన్ ఇనగ్రల్ అనేది అయిన తర్వాత ఈ ట్రైన్ ఈ స్టాప్లలో ఆగుతూ గోవాకి ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ దాటిన తర్వాత కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డౌన్, గుంతకల్లు, బళ్ళారి, ఔసపేట్, కొప్పల్, గడ్గాన్, హుబ్లీ, ధార్వాడ్, లోడా, కోస్టల్ రాక్, కులిం, సర్వేంద్రం, మడ్గాన్ అలాగే గోవాకి చేరుకుంటుంది. ఇనగ్రల్ రన్ రోజు ఈ స్టాప్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ రన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి వాస్కోడమ గోవా మధ్యలో మనకి అక్టోబర్ 9వ తారీఖున ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ రన్ అనేది గోవా అలాగే సికింద్రాబాద్ మధ్యలో అక్టోబర్ 10వ తారీఖున ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి గోవాకి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17039. వాస్కోడమ గోవా నుండి సికింద్రాబాద్కి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17040. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 10:05 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ రన్లో ఆగే స్టాప్స్ వచ్చేసి కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డౌన్ జంక్షన్, గుతకల్లు, బళ్ళారి, ఓప్సిపేట, కుప్పల్, కడ్గాంగ్, హుబ్లీ, ధార్వాడ్, లోడో, కోస్టల్ రాక్, కులిం, సర్వడమ్, మడ్గాన్. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 5:45 ఈ ట్రైను గోవాకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గోవా నుండి ఈ ట్రైన్ ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 6:20 ఈ ట్రైను సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా ఇవే స్టాప్లలో ఆగుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ట్రైన్ యొక్క బుకింగ్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఈ ట్రైన్లో ప్రయాణించవలసిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఒకసారి రిజర్వేషన్ చేసుకోండి. ఈ ట్రైన్లో మనకి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎట్టకేలకు గోవాకి ప్రయాణించే బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ని అక్టోబర్ 9, 10వ తారీఖులలో అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గోవాకి వెళ్ళడానికి స్లిప్ సర్వీసులు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రైన్ల మీదనే ఆధారపడవలసి ఉంటుండే. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో సీట్ల యొక్క సంఖ్య అనేది మనకి కోటా అనేది తక్కువగా ఉండడం, రిజర్వేషన్స్ అనేవి దొరకకపోవడం, జనరల్ అనేవి ఫుల్ అయిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అలాగే అందుబాటులో ఉన్న స్లిప్ సర్వీస్ కూడా సీట్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉండడంతో పర్యాటకులు గోవాకి వెళ్ళడానికి ఇతర మార్గాలు ఇటు బస్సు లేదా ఫ్లైట్ల ద్వారా చేరుకోవాల్సి వస్తుంది. వీటి యొక్క ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బైవీక్లీ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి రావడంతో పర్యాటకుల కష్టాలు అనేవి కొద్దిమేర తీరవచ్చు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ అలాగే గోవా మధ్యలో ఈ ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.